వేదిక తరఫున జరుగుతున్న భారత రాజ్యాంగ చట్టసభలో భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్పై బాబాసాహెబ్ అంబేద్కర్పై అమిత్ షా గారు చేసిన అర్చిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు సుజాత నగర్ మెయిన్ రోడ్ సెంటర్లో మాదిగ ఐక్యవేదిక తరఫున చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి అశేష జనవాహినిగా హాజరైన మాదిగ జాతి బిడ్డలందరికీ పేరు పేరున ఉద్యమ జయభీములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంటు నడవడానికి ప్రధాన కారకులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వారి జీవితం మీద అమిత్ షా గారు అయినటువంటి హోంశాఖ అంటే ఈ భారతదేశాన్ని వారి యొక్క కనుసంధలో నడిపించే అది ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ రోజున అవమానపరిచినటువంటి మన అమిత్ షా గారిని మనం పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయవలసిందిగా, అదేవిధంగా అమిత్ షా గారిపై తగిన చర్యలు తీసుకొని ఆయనకి ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కల్పించినటువంటి ఆ హోదాని దాని సభ్యత్వాన్ని రద్దు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగిన అవమానానికి నిజమైన నిదర్శనంగా ఈ భారతదేశంలో రాజ్యాంగం బతికే ఉందని నిరూపించడానికి ఆయన పదవి నుంచి తొలగించవలసిందిగా ప్రధానమంత్రి మోడీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఎన్నో ఉద్యమాలకు పోరాటాలకు నిలయంగా ఈరోజు ప్రజల పక్షాన నిలబడాల్సిన పాలక వర్గాలే భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ భారత రాజ్యాంగంలో పొందపరిచిన అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజాపాలన దిశగా ప్రభుత్వ రంగాలు పనిచేయక భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాధికారాన్ని అందించినటువంటి ఆ యొక్క గొప్ప మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు కించపరచడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి బాధాకరమైనటువంటి దేశంలో మనం ఉన్నామా అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహోన్నత ఉద్యమ జ్వాల బడుగు బలహీన వర్గాల భారతదేశ దివిటి అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు జరిగిన అవమానానికి నిరసనగా సుజాత నగర్ మండల ఐక్యవేదిక మాదిగ ఐక్యవేదిక తరఫున చేసిన ఈ పోరాటానికి మద్దతుగా ఈ పోరాటానికి పిలుపునివ్వంగా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరియు ముందు రోజుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎక్కడైనా సరే అవమానం జరిగితే ఆయనకి అవమానం జరిగిన చోటనే ఆయనకి పాలాభిషేకాలు చేసి ఆయన ఉన్న స్థానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అమిత్ షా గారు అంకిత వ్యాఖ్యలను ఉద్దేశించి భారత రాజ్యాంగంలో ఆయన అవమానాన్ని ఈ యొక్క సందర్భంగా ఏషియన్ 24 ఛానల్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే మొన్న ఈ దేశంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు అంబేద్కర్ గారిపై పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజున సుజాత నగర్ మండల కేంద్రంలో మాదిగ ఐక్యవేదిక అంబేద్కర్ వాదుల ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని దాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ అవమానపరిచే విధంగా పార్లమెంటు సాక్షిగా ఏదైతే అమిత్ షా వ్యాఖ్యలు చేసిండో దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు పీడిత వర్గాల ప్రజలకు స్వేచ్ఛను కల్పించి అదేవిధంగా రాజ్యాంగంలో సమస్త వ్యవస్థలకి రూపాన్ని కల్పించినటువంటి అదేవిధంగా సమస్త జీవరాశికి మనుగడను దాంట్లో పొందుపరిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏదైతే వ్యాఖ్యల ద్వారాగా కించపరిచే విధానం చేసిండో
మరి ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి పార్లమెంటు వ్యవస్థని రూపశిల్పి చేసినటువంటి అంబేద్కర్ గారు, మరి అమిత్ షా గారు పార్లమెంటుకు పోవడానికి మరి అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ గారిని ఏదైతే అంబేద్కర్ గారి పేరుని ఈ పార్లమెంటులో మరి చెప్పొద్దు, ఏదైనా దేవుడి పేరు చెప్పాలని చెప్పేసి మరి ఏదైతే సూచించారో అది అక్కడ పార్లమెంటులో చెప్పకూడని మాట. ఏదైతే వ్యక్తిగతంగా బయట చెప్పుకోవచ్చునే కానీ మరి దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది పార్లమెంటు. మరి పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారికి మరి అవమానం జరిగిందని చెప్పేసి దేశ ప్రజలంతా కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. మరి ఏదైతే సుదీర్ఘ కాలంగా మరి రాజ్యాంగాన్ని మారుస్తూ ఉన్నాయి, ఏదైతే వాళ్ళు బీజేపీ పార్టీ కానివ్వండి వాళ్ళ సిద్ధాంతానికి అనుకూలంగా మరి చేస్తూ ఉన్నారు, దానికి దిక్సూచిగానే ఈరోజు ఏదైతే చేసిండో మరి ఆ వ్యాఖ్యలు మరి నిజంగా అని చెప్పేసి మేము కనబడతా ఉంది. ఈ సందర్భంగా మరి ఈ రోజున ఇక్కడ సుజాత నగర్ మండల కేంద్రం నుంచి బీజేపీ పార్టీ వారికి ఏదైతే మరి దాన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డిమాండ్తో కూడినటువంటి ఏదైతే మీరు అక్కడికి వెళ్ళడానికి కారణమైనటువంటి ఏదైతే రాజ్యాంగాన్ని ఉన్నదో దాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఉన్నారో ఖచ్చితంగా కించపరిచే విధానం వ్యక్తిగతంగా ఏదైతే ఉద్దేశం. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.